కాకినాడ ఆర్టీసీ డిపో కమిటీ ఆధ్వర్యంలో ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎస్ఆర్ వారధి మీదుగా తిరిగి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వరకు కొనసాగింది. అక్కడ ఈయూ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకుల సమక్షంలో కేక్ ను కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి జార్జ్ బాబు, జిల్లా సెక్రటరీ పి సత్యానందం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ ఇందేశ్, డిపో ప్రెసిడెంట్ వి రవి, డిపో సెక్రటరీ డివి రావు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి మొత్తం కాకినాడ, తూర్పుగోదావరి 3 ఉమ్మడి జిల్లాలకి ఈ యొక్క 75 సంవత్సరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో 16 సార్లు వేతన సవరణ ఒప్పందం జరిగితే 13 సార్లు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వేతన సవరణ చేసింది. 13 వేతన సవరణ ఒప్పందాల్లో 2001 సంవత్సరంలో 24 రోజులు ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలతో పాటు మొత్తం ఏఐటీసీ, సిఐటీసీ అన్ని ప్రధాన వామపక్ష సంఘాలతో 24 రోజులు సమ్మె చేసి మొట్టమొదటిగా ఆర్టీసీలో పర్సంటేజ్ విధానంలో ఫిట్మెంట్ సాధించిన ఘనత ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. అప్పటి నుండి 2013లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ పెట్టింది ఎంప్లాయీస్ యూనియన్. 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా జరిగిన పోరాటాలు ఒక ఎత్తు. ఇప్పుడు ఆర్టీసీ ఉనికికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యమాన్ని చేపట్టింది కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. దానికి వామపక్ష సంఘాలన్నీ కూడా, కేంద్ర సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చే వాటన్నిటిని మద్దతును పురస్కరించుకొని ఈ రోజున ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యమం చేస్తుంది. ఆ ఉద్యమానికి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని ఈ వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా ప్రజలకు, నాయకులకు ఎంప్లాయీస్ యూనియన్ మేము మద్దతు కోరుతూ వారి యొక్క మద్దతును పురస్కరించుకొని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన కాకినాడ డిపోలో ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి మొండి ఎండల్లో కార్మికులందరూ కూడా ఊరేగింపు, అనంతరం కేక్ కటింగ్ ఈ రోజున మన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 75 సంవత్సరాలు ఒక సంఘాన్ని నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే చాలా సంఘాలు ఎలా పుడతాయి అలా పోతాయి. కొన్ని సంఘాలు సంవత్సరం ఉంటాయి, కొన్ని సంఘాలు 3 ఏళ్ళు ఉంటాయి, కొన్ని సంఘాలు 5 ఏళ్ళు ఉంటాయి. కానీ ఎర్రజెండా 75 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కార్మికులకు సేవ చేస్తూ ఈ రోజున కార్మికుల మన్ననలు పొందుతూ ఎక్కడా కూడా అరుపెరుగున పోరాటం చేస్తూ ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఈ సంస్థని పక్కకు పెడదామని చూస్తుందో దాన్ని కూడా తిప్పికొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా మొన్న 2 రోజులు బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రేపు ప్రజా ప్రతినిధులందరినీ కలిసి వారి మద్దతు తీసుకుని రాబోయే కాలంలో ఈ ఏదైతే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ కూడా విన్నాడకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతి చేస్తామని చెప్పేసి, అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే సహకరించిన పాత్రికేయ మిత్రులకు, అలాగే మా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గారికి, మా జిల్లా క్యాషియర్ గారికి, అలాగే
మా డిపో కమిటీ అందరికి కూడా ఎంప్లాయీస్ జిల్లా క్యాషియర్ గారి అలాగే డిపో క్యాషియర్ మొత్తం అందరూ కూడా అహర్నిశలో మా డిపో సెక్రటరీ గారు అయితే తెల్లారులు నిన్న రాత్రి 12 గంటలకు వస్తే కూడా బ్యానర్లు కడితే కనిపించాడు. పొద్దున్న చూస్తే కనపడుతుంది. ఏరా తమ్ముడు అంటే నాకు నిద్ర పట్టట్లేదు అన్నయ్య, మన ప్రోగ్రాం అయితేనే కానీ నాకు నిద్ర పడదని చెప్పి అంత తీవ్రంగా కార్మికుల గురించి యూనియన్ గురించి పాటుపడుతూ ఈ రోజున తీసుకెళ్లే నాయకత్వం ఈ కాకినాడ డిపోలో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. జిల్లా సెక్రటరీగా గర్వపడుతున్నాను కూడా. ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ కాకినాడ డిపోలో వన్ సైడ్ నాయకత్వం చేస్తారని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్